హలో అందరికీ నమస్కారం అండి. తిరువూరులో ముత్యాలమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. మేమైతే అక్కడికి వచ్చేసాము. తిరువూరు ఎక్కడ అనుకుంటున్నారా? కృష్ణా జిల్లాలో ఉందండి. ఈ తిరువూరు గ్రామంలో ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం అయితే జరుగుతుంది. బొడ్రాయి ప్రతిష్ట, అలాగే ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. అరే, ఇక్కడ చూసారా, గాంధీ గారి వేషంలో చిన్న గాంధీ ఎంత ముద్దుగా ఉన్నాడో. కూటి కొరకు కోటి విద్యలు అన్నారు కదండి. పాపం వీడినైతే ఇక్కడ కూర్చోబెట్టి డబ్బులైతే అడుగుతున్నారండి. ఈ విషయం మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాడిది చాలా లేత శరీరం కదా. చిన్న వయసులో శరీరానికి అలాగే సిల్వర్ పెయింట్ వేస్తే వాడికి ఎప్పటికైనా ఎఫెక్ట్ అవుతుందండి. ఇదైతే నాకు బాధ అనిపించింది. కానీ ముద్దుగా ఉన్నాడు కదా. చూడండి, ఇక్కడైతే బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులైతే మనకి ఆలయం లోపల వచ్చిన భక్తులందరికీ అర్చన చేస్తున్నారండి. ఎంతో కోలాహలంగా సందడిగా ఒక పెద్ద తిరణాల్లాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుందండి. ఊరు మొత్తం ఒక చోటుకు వచ్చేసింది. తిరువూరంతా బంధువులతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉందండి. చూడండి, ఇక్కడ బొడ్రాయి దగ్గర మనం కొబ్బరికాయ అయితే కొట్టేసి గుళ్ళో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. పూర్ణాహుతి కార్యక్రమం జరిగినట్లుందండి. ఇక్కడ అందరూ వారు పోసేసి కొబ్బరికాయ అనేది కొట్టేసి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. నేను కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మీకు కూడా అమ్మవారి దర్శనాన్ని చేపిస్తానండి. అలాగే అమ్మవారి కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మాతో పాటు మీ అందరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ నుంచి మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, అసలు ఊరంతా ఒక చోటుకు వచ్చేసింది. అసలు చాలా అంటే చాలా సందడిగా అనిపించింది. ఆలయాన్ని కూడా బాగా అలంకరించారండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. ఇలాగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే మనసంతా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అసలు ఎక్కడ అంటే ఎక్కడ ఉండవు. ఓన్లీ దేవాలయాలు ఉన్న చోట, ఇట్లా పవిత్రమైనటువంటి ప్రదేశాల్లోనే మనసు అనేది అలాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి, అమ్మవారి దర్శనానికైతే అసలు ఎంత బాగా ఏర్పాట్లు చేశారో. అందరు జనం ఇంతమంది ఉన్నారు కదా, అందరూ కొట్టుకోకుండా నెట్టుకోకుండా సెక్యూరిటీని కూడా పెట్టారండి. లోపలికైతే కొంతమందిని ఎలో చేస్తున్నారు. లోపల అలంకరణ కూడా చాలా బాగుందండి. మండపం కూడా మంచిగా డిజైన్ చేశారు. అయితే నేనైతే గ్రామ దేవతలకి చాలా చిన్న ఆలయాలు చూశానండి ఇప్పటివరకు అయితే. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా ముత్యాలమ్మ తల్లికి ఇంత పెద్ద దేవాలయం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇలాగా తిరువూరులోనే ఫస్ట్ టైం చూడడం. అసలు ఇంత మంచిగా ఏర్పాట్లు చేశారండి ఆలయ కమిటీ వారైతే, ఊరి పెద్దలైతే. చూడండి, బోనాలు, ఆడపడుచులు బోనాలు ఎంత బాగా తీసుకొచ్చారు. ఎంతమంది వచ్చారో చూడండి, ఎన్ని బోనాలు. ఇవన్నీ ఈ దర్శనం అయిపోయిన తర్వాత మహానైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారట. ఆలయ అర్చకులైతే వచ్చిన వాళ్ళందరికీ అర్చన అనేది చేస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళమని, అలాగే అన్నప్రసాదం స్వీకరించమని పదే చెప్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి దర్శనంతో. ఫస్ట్ టైం చూస్తున్నాను అమ్మవారికి ఇంత పెద్ద దేవాలయం. ఇలాగా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అర్చకుల ద్వారా మన ఆశీర్వాదం అయితే తీసుకొని నేను బయటకు వచ్చేసానండి. చూడండి ఎంత బాగా అలంకరించారో. అలాగే దేవాలయం వెనుక భాగంలో అన్నప్రసాద కార్యక్రమానికి అసలు ఎంత పెద్ద స్థలం ఉందోనండి. అసలు ఈ రైతులు ఎంత గొప్పవాళ్ళు అనుకోవాలి. అసలు అంత పెద్ద ప్లేస్ ఇచ్చారు అన్నప్రసాదానికైతే. ఇక్కడ ఈ జనాలందరూ కూర్చోవడానికైతే అసలు ఇంత పెద్దగా ప్లేస్ అనేది అరేంజ్ చేసి ఏర్పాట్లు చేశారు. చూడండి, అసలు ఎంత బాగా అనిపించిందో. ఎంత గొప్ప కదండి అసలు. చూడండి, అన్నదానానికైతే ఎంతమంది వచ్చారంటే ఊరంతా ఇక్కడే ఉందండి. తిరువూరు మొత్తం ఈ గ్రౌండ్లోనే ఉందనిపించింది. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు ఏర్పాట్లు కూడా. ఎన్ని టెంట్లు వేశారంటే, ఎండలు బాగున్నాయి కదండి, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇలా టెంట్లు కానీ, భోజన వసతి కానీ చాలా బాగా ఏర్పాటు చేశారండి ఊరి పెద్దలైతే. ఊరి పెద్దలు అలాగే కమిటీ వారికి పేరున ధన్యవాదాలు.
ఇంతమందికి మనం ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటేనే ఎంతో హడావిడి పడిపోతాం, ఎన్నో ఏర్పాట్లు చేస్తాం. కానీ ఒక ఊరు మొత్తానికి ఇలాగ భోజన కార్యక్రమం చేయాలి, అన్నప్రసాదం అనేది ఇవ్వాలి అని వీళ్ళు ఏర్పాట్లు అనేది చేశారు చూడండి. అసలు ఎంత గొప్ప విషయమో, చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ అమ్మవారి దర్శనానికి వచ్చి కొంచెమైనా అన్నప్రసాదం అనేది స్వీకరించాలని అందరు లైన్లో అయితే నిలబడ్డారండి. అసలు అక్కడే నాకు కనీసం 2000 మంది ఉన్నారనిపించింది. వంటలు వండుతూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయినా సరే ఇంకా వంటలు చేస్తూనే ఉన్నారండి, జనం వస్తూనే ఉన్నారు. చాలా బాగా అయితే కార్యక్రమం అంతా నడిచిందండి. అలాగే చూడండి, అమ్మకి బోనాలు సమర్పించడానికి ఆడపడుచులు అయితే అసలు భలేగా ఎంతమంది బోనాలు తీసుకొని వచ్చారండి. శివునికి అభిషేకము, అలాగే విష్ణువుకి అలంకారము, ఇలాగే అమ్మవార్లకి మనకి బోనాలు అనేది ప్రీతికరం కదండి. అసలు జనం అయితే బాగా బోనాలు తీసుకొని వచ్చారు ఆడపడుచులంతా. చూడండి, ఇదైతే యాగశాల. ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో, అలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పూజా కార్యక్రమం అంతా ఈ యాగశాలలోనే జరిపించారండి. జలాదివాసము, ధాన్యాదివాసము, ఇలాగా కార్యక్రమాలన్నీ క్రమ పద్ధతిలో ఇలా పురోహిత బృందం అనేది ఇక్కడ జరిపించి అప్పుడు విగ్రహ ప్రతిష్ట అనేది చేశారు. అలాగే ఇక్కడ హోమం అనేది నిర్వహించారు. చూసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళంతా కూడా ఈ హోమ భస్మాన్ని అనేది నుదుటను ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్ళి అలాగే అన్న ప్రసాదాలు అనేది స్వీకరిస్తున్నారు. అసలు ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా ఈ ఏర్పాట్లు అనేవి చూడండి ఎంత బాగా చేశారు. ఎక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, టెంట్లు కానీ, అలాగే వెహికల్ పార్కింగ్ కానీ అంతా మంచిగా ఏర్పాట్లు చేశారండి. తిరువూరు ఆలయ కమిటీ సభ్యులైతే, పెద్దలైతే చూడండి, యాగశాల కూడా చాలా పెద్దగా నిర్మించారు. అలాగే పురోహిత బృందం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి. అసలు ఎంత బాగా కార్యక్రమం చేశారంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి, ఎంత దేవాలయాన్ని కూడా బాగా అలంకరించారు, అమ్మవారిని మంచిగా అలంకరించారు. చాలా బాగా అనిపించిందండి నాకైతే. అలాగే నాతో పాటు అమ్మవారి కృప మీ అందరిపై కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అసలు ఆడవాళ్ళు అయితే అసలు ఎంత బాగా ఓపికగా వచ్చి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.